Hi friends, this is Ramnama Mantini YouTube channel. If you're new here, please like, share, subscribe and click the bell icon. Hi friends, so వీడియో విజిబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఓకే పర్లేదు. అండ్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఆవు పాలు పిండనీకి పోతున్నాను మళ్ళీ. సో వచ్చేసినాను లేగదూడ దగ్గరికి, కాసేపు దాంతోనే ఆడుకోవాలనిపించింది. సో ఇట్లా మనిషి దగ్గరికి వెళ్ళగానే పశువులు ఎంత చక్కగా దగ్గరికి వస్తాయో, అసలు మనుషులు కూడా అంత ప్రేమ చూపించేమేమో ఈ కాలంలో, ఈ రోజుల్లో. అసలు ఎంత క్యూట్గా ఉంది మా లేగదూడ అయితే. నన్నైతే ఏమనదు, ఎంత చక్కగా పూజ చేసుకుంటానో నేనైతే. ఎంతసేపు పూజ చేసుకొని బొట్లు పెట్టిన మంచిగా వాటర్ తోటి కాళ్ళు, దాని మెడ, దాని బొట్టు దగ్గర, తోక దగ్గర మంచిగా వాటర్తో స్ప్రే చేసుకుంటూ కడుగుతా, బొట్లు పెడతా. ప్రతి చోట బొట్లు పెడతాను, కాళ్ళకి, తోకకి, నడుము మీద. అసలు కొంచెం కూడా కదలదు. నేను చేసిన పూజ చేసినంతసేపు అంత చక్కగా నిల్చుంటుంది. బట్ ఆవే కొంచెం బాగా రఫ్ అండ్ టఫ్ అనమాట, దాంతో కేర్ఫుల్గా ఉండాలి. సో తీసేస్తున్నాను ఆవును, ఎందుకంటే లేగదూడ పెద్దదైపోయింది, గుంజనికి రాదు కాబట్టి ఆవునే తీసేస్తాను, అది పాలు చీకిన తర్వాత. సో ఇక నా తంటాలు చూడాలి ఆవు పాలు వినడానికైతే. కొంచెం మొండిది ఆవు, చెప్తే వినదు. సో దానికి నచ్చినట్టు ఉంటుంది కాబట్టి దానికి నచ్చిన విధంగానే మనం పిండుకోవాలంతే. సో కాలు లేపుతుంది, తోక లేపుతుంది, తంతుంది. లాస్ట్ టైం మొక్కలు చిప్ప కూడా వలిగింది. సో అదన్నమాట. సో నాలాగా పాలు ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఎంతమంది పాలు బితికే వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్లో. సో మా కోళ్ళు కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవు, నేను ఎక్కడికి పోతే అక్కడికే వస్తాయి. మా సార్ వస్తే ఇక అసలు ఇంకా నాకంటే మా సార్తో ఎక్కువ ఉంటాయి, గింజలు వస్తుంది, వాటర్ పెడతాడు అనేసి. ఇట్లా మనిషి రాగానే ఉరికొస్తాయి. అంతా అసలు మనుషుల కంటే పశువులకే, మూగజీవాలకే ప్రేమ, తెలివి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అందుకేనేమో మనిషి చూడగానే ఊరికి వస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఒకటి వస్తుంది, కెమెరా ఉంది, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని చూస్తుంది అనమాట. అట్లా మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది మా కోడి. మళ్ళీ వస్తాయి. ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి నా వెనుకనే వస్తాయి. సో చెప్పండి, చాలా వీడియోస్ చేస్తున్నాను కదా, ఇట్లా పాలు పితుక్కొని మజ్జిగ కానీ, పెరుగు కానీ, మీగడ కానీ, నెయ్యి ఇట్లా ఓన్గా సెల్ఫ్గా ఇంట్లో ఎవరు ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దట్టు స్వచ్ఛంగా ఇట్లా న్యాచురల్ పాలు తీసుకొని, ప్యాకెట్ పాలు అయితే అస్సలు వద్దు, అవాయిడ్ చేసేయండి. చెప్పినాను కదా హెల్త్కి చాలా ప్రమాదకరమని. ఎంతమంది చేస్తున్నారు, కనీసం ఒక్కరు ఇద్దరు ఇన్స్పిరేషన్లుగా నాలాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరికైనా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. బర్రెపాల కంటే ఆవు పాలు చాలా మంచిది. ఎందుకు అంటే బర్రెపాలలో కంటే ఆవు పాలలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీకి నెయ్యి శాతం తక్కువగా ఉంటుంది. కొన్ని ఆవు పాలలో నెయ్యి శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా మన బాడీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కాబట్టి, మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సాధ్యమైనంత వరకు బయట దొరికే ప్యాకెట్లో పాలు కానీ, ప్యాకెట్ల పెరుగు కానీ చాలా మటుకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే కెమికల్స్తో రెడీ చేస్తారు కాబట్టి ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా కూడా అది మన బాడీకి ఎంతో కొంత మాత్రం ఎఫెక్ట్ అయితే చేయక తప్పదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంచెం కష్టమైనా తెచ్చుకొని స్వచ్ఛమైన బర్రె పాలు కానీ, ఆవు పాలు కానీ తెచ్చుకొని ఇట్లా పెరుగు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రోజు కాదు కదా, ఒక పూట కూడా గడవదు. ఎందుకంటే అంత అడిక్ట్ అయిపోయి ఉంటాము మన లైఫ్లో. మజ్జిగతో ఎన్ని రకాల కూరగాయలతో తిన్నా, ఎన్ని రకాల పరిమాణాలతో తిన్నా, ఆఖరికి మాత్రం గడ్డ పెరుగుతో 2 ముద్దలు తిన్నా కూడా ఆ తినే భోజనం సంతృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి మజ్జిగ మన బాడీకి కూడా చాలా హెల్దీ, చాలా ఆరోగ్యకరం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్యాకెట్లో పెరుగు కానీ, పాలు కానీ అవాయిడ్ చేయండి. కష్టమైనా కూడా ఇష్టంగా ఇంట్లో తెచ్చుకొని పెంచుకునే అంత లేకపోయినా కూడా బయట ఎక్కడైనా దొరికితే స్వచ్ఛమైన డైరీ ఫామ్లలో పాలు పిండి పోస్తారు కదా, అట్లాంటి డైరీ ఫామ్లలో తెచ్చుకొని మజ్జిగ కానీ, టీ కానీ, పాలు కానీ తాగేవాళ్ళు అట్లా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటే
నా వల్ల కొంచెమైనా అవేర్నెస్ ప్రపంచంలో కానీ, మన జనాల్లో కానీ, మన జిల్లాలో కానీ, మన మండలంలో కానీ, మన గ్రామంలో కానీ, మన వాడలో కానీ, మన ఇంటి పక్క కానీ ఎవరో ఒక్కరు దీన్ని చూసి అవేర్నెస్ తెచ్చుకొని కొంచెం మారినా కూడా అది నాకు చాలా సంతృప్తి. ఎందుకంటే సమాజానికి ఏదో చేసినా దాన్ని అవుతాను కాబట్టి ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికైనా ఫ్యూచర్ జనరేషన్కైనా కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం ఉంటే మనం సాధించలేనిదంటే ఏది ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఆరోగ్యాన్ని బాగుంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి అందుకే ఇంత శ్రద్ధ తీసుకొని మళ్ళీ ఎన్నిసార్లు వీడియో చెప్పినా కూడా మళ్ళీ ఇదే విషయం చెప్తున్నాను. నా వల్ల ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం ఈ విషయం గురించి అవేర్నెస్ వచ్చి తెలుసుకొని బయట కెమికల్స్ ఫుడ్ అవాయిడ్ చేస్తే అదే నాకు ఒక గొప్ప విజయం సాధించిందని అవుతాను. ఎందుకు అంటే బయట అంత పొల్యూట్, వితౌట్ కెమికల్ నో ఫుడ్ ప్రిపరేషన్. కాబట్టి కెమికల్ లేనిది ఏది సాధ్యం కాదు. అండ్ జనరేషన్ కూడా ఇప్పుడు కెమికల్ లేకుండా ఏది చేయలేని పరిస్థితి. ఎందుకంటే అంత టెక్నాలజీ, అంత కెమికల్ మయం. కాబట్టి ఎంతో కొంత మన చేతిలో మన ఆరోగ్యం. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ అవాయిడ్ చేసి కొంచెమైనా స్వచ్ఛమైన ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదే విషయం ఒక నలుగురికి షేర్ చేద్దాం. ఓకేనా? బాయ్.